अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व मिन आयातिहि खल्क़ुस समावाति वल अर्दि व इख्तिलाफि अल्सिनतिकुम व अल्वानिकुम इन्न फी ज़ालिका लआयातिन लिल आलमीन। ప్రియమైన సహోదరులారా, ఈ వీడియోలో మనం ఒక అంశంపై మాట్లాడుదాం. అంశం పేరు ఏమనగా మన భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు మరి ఎందుకు. ముందుగా నేను అల్లాహ్ యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఎక్కడైతే మమ్మల్ని ముస్లింలుగా పుట్టించాడో అక్కడే మన భారతదేశంలో భారతీయులుగా పుట్టించాడు. అందువల్ల అల్లాహ్ యొక్క కృతజ్ఞతలు ముందుగా నేను తెలుపుకుంటున్నాను. సహోదరులారా, ఎట్లయితే ప్రతి వస్తువుకి ప్రతి చోటికి ఒక చరిత్రనే ఉంటుంది, అట్లే మన ఇంత పెద్ద భారతదేశాన్ని, మరి ఇంత పెద్ద జనాభా కలిగిన మన ఈ దేశాన్ని అంతే పెద్ద చరిత్ర కూడా ఉంది. మరి ఈ ప్రపంచంలో మరి ఈ దేశంలో అల్లాహ్ యొక్క ఎన్నో చిహ్నాలు ఉన్నాయి. ఎలాగైతే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఖురాన్ ఆయతు నేను మీ ముందు చదివినాను, దాంట్లో అల్లాహ్ తబారక్ వ తఆలా ఇలా తెలియజేస్తున్నాడు, వమిన్ ఆయాతిహి ఖల్ఖుస్ సమావాతి వల్ అర్ద్. అల్లాహ్ యొక్క చిహ్నాలలో మన ఈ ఆకాశం మరి భూమి యొక్క సృష్టి, మరి దాంతోనే ప్రజల యొక్క మాటలు, ప్రజల యొక్క రంగులు, ప్రజల యొక్క వేరే వేరే మాట్లాడే భాషలు, ఇవన్నీ అల్లాహ్ యొక్క చిహ్నాలు. మరి మేము అల్లాహ్ యొక్క ఈ చిహ్నాలని మనం ఈ దేశంలో ప్రత్యేకంగా చూడవచ్చు. ఎందుకైతే మనం ఎట్లయితే మనకు ఈ మాట తెలుసు, ఈ ప్రపంచంలో ఎన్నో స్టేట్లు ఉన్నాయి, మరి ప్రతి స్టేట్కి ఒక వేరే వేరే భాష ఉంది. మరి ఇక్కడ అన్ని రంగుల వాళ్ళు ఉన్నారు, అన్ని మజహబు, అన్ని జాతుల వాళ్ళు ఇక్కడ కలిసి ఉంటారు. ఇది అల్లాహ్ యొక్క చిహ్నాలు. సోదరులారా, ఎలాగైతే మన అంశం యొక్క మొట్టమొదటి ప్రశ్న ఏమనగా భారతదేశంలో మన స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు, ఆ ప్రశ్నకి జవాబు ఏమనగా ఆగస్టు 15వ తేదీ మన స్వాతంత్ర దినోత్సవము. మన భారతీయులందరం కలిసి ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. మరి మేము అంశం యొక్క రెండో ప్రశ్న, ఈ స్వాతంత్ర దినోత్సవం ఎందుకు అనగా దీని జవాబు ఏమనగా మన భారతదేశం యొక్క చరిత్ర చాలా ముఖ్యమైనది, దీని చరిత్ర చాలా పెద్దది. అందువలన నేను కొంచెం సమయంలో, తక్కువ సమయంలో మీకు ఆ చరిత్ర చెప్పాలనుకుంటున్నాను. భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా 18వ శతాబ్దంలో ఈ భారతదేశాన్ని చిన్నగా మరియు వారి ప్లాన్తోనే ఆక్రమించుకున్నారు. ఇక్కడ ఉన్న ఎన్నో రాజ్యాలపై వాళ్ళు దౌర్జన్యం చేసి ఇక్కడంతా ఆక్రమించుకున్నారు. అప్పుడు భారతదేశంలో 18వ శతాబ్దంలో మొఘల్ యొక్క పరిపాలన, రాజ్యం జరుగుతూ ఉండేది. రాజులపై మరి దేశ భక్తులపై, భారతీయులపై వాళ్ళు దౌర్జన్యం చేసి 18వ శతాబ్దంలో పూర్తిగా వారు ఆక్రమించుకున్నారు. అందువలన మన భారతదేశం యొక్క ప్రజలు, భారతదేశ వాళ్ళు, దేశభక్తులు దీనికోసం 40 నుండి 50 సంవత్సరాల వరకు వారితో పోరాడుతూ ఉన్నారు. ఎలాగైతే భారతదేశంలో ఎన్నో ప్రజలు కలిసి ఉంటారు, ఎన్నో జనాలు కలిసి ఉంటారు. అందువలన వీళ్ళంతా అప్పుడు ఈ పోరాటంలో అందరూ కలిసి పాల్గొన్నారు. మరి ఈ పోరాటం యొక్క అంతము 14వ ఆగస్టు 1947 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం దొరికింది. అప్పుడు రెండవ రోజు మన భారతీయులందరూ స్వాతంత్ర దినోత్సవంగా చాలా సంతోషంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని వాళ్ళు పాల్గొన్నారు. అందువలన అదే చరిత్ర గురించి ఇప్పుడు మనము జరుపుకుంటున్నాము. ఎక్కడైతే మన భారతదేశం యొక్క పోరాటం కోసం గాంధీజీ, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఇలాంటి ఎంతో మంది ఈ పోరాటంలో ఉన్నారు. అట్లే మన ముస్లింలు కూడా ఎంతో మంది ఈ పోరాటంలో పాల్గొన్నారు. ఈ పోరాటం కోసం మన భారతీయులు అందరూ కలిసి పోరాడారు. అందువలన మనకు ఈ భారతదేశం మళ్ళీ సొంతంగా దొరికినది. మన భారతదేశం యొక్క చరిత్ర అంత మరి చిన్నగా లేదు. ఎలాగైతే నేను మీ ముందు చెప్తున్నాను, ఈ చరిత్ర అతి పెద్దది. దీనిపై ఎన్నో పుస్తకాలు కూడా రాయబడినాయి. ఈ చరిత్ర కంప్లీట్గా 40 నుండి 50 సంవత్సరాల వరకు జరిగింది. అంతేకాదు దాని తర్వాత ఎన్నో ఇలాంటి పోరాటాలు జరిగినాయి. దాని తర్వాత ఈ దేశం మనకు సొంతంగా లభించింది. అందువలన మన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ రోజున స్వాతంత్ర
దినోత్సవం రోజున సొంతంగా మరియు సంతోషంగా ఈ దినోత్సవం జరుపుకోవాలి. చివరిలో అల్లాహ్తో దుఆయమనగా ప్రార్థనయమనగా అల్లాహ్ మనందరినీ ఈ భారతదేశంలో కలిసిమెలిసి ప్రశాంతంగా ఉంటే సౌభాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్.